రాజుల కథ ముగిసింది. వారి రాజ్యాలు ఎప్పుడో అంతరించిపోయాయి. కానీ వారి పేర్ల మీద ఉన్న నగరాలు, రోడ్లపై రచ్చ మాత్రం సాగుతూనే ఉంది. పేరులో ఏముంది అంటుందో వర్గం, కాదు అంతా పేరులోనే ఉంది అంటోంది మరో వర్గం. ఇప్పుడు తాజాగా చావా సినిమా నేపథ్యంలో క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన కామెంట్స్ పేర్ల రచ్చను మరోసారి తెరపైకి తెచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ముటేకర్ తెరకెక్కించిన చావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే 31 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఈ మూవీపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకట్టినట్టుగా చూపించారంటూ దర్శకుణ్ణి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎక్స్ వేదికగా మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నల్ని లేవనెత్తారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి పాఠశాలల్లో ఎందుకు నేర్పించలేదు? ఆయన గురించి పుస్తకాల్లో ఎందుకని ప్రస్తావించలేదు? అక్బర్ గొప్ప నాయకుడని, న్యాయంగా పరిపాలించిన చక్రవర్తి అని ఎందుకు నేర్పించారు? ఢిల్లీలో ప్రముఖ రహదారికి ఔరంగజేబు రోడ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎక్స్ వేదికగా ఆకాష్ చోప్రా లేవనెత్తిన ఈ ప్రశ్నలు ఆన్లైన్ లోనూ ఇటు ఆఫ్లైన్ లోనూ చర్చకు దారితీశాయి. ఆకాష్ చోప్రా ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. కొంతమంది ఆకాష్ ట్వీట్ ని సమర్థిస్తుండగా మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్ చేయొద్దని విమర్శిస్తున్నారు. చరిత్ర తెలుసుకోవడానికి సినిమా సరైన మార్గం కాదని కొందరు చెప్తే మరికొంతమంది చరిత్ర తెలుసుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తను హిస్టరీలో టాపర్ అని, ఆ సబ్జెక్ట్ లో 80% మార్కులు వచ్చాయంటూ కౌంటర్ ఇచ్చారు ఆకాష్ చోప్రా. మరోవైపు ఈ ఇష్యూ పేర్ల మార్పు వివాదాన్ని మరోసారి తెర మీదకు తెచ్చింది. సినిమాను సినిమాగా చూడాలి. సినిమా చూసి అదే చరిత్ర అనుకుంటే పొరపాటు. అంతేకాదు, ఒక క్రికెటర్గా ప్రజల మీద తగిన పలుకుబడి కలిగిన వ్యక్తి సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి అదే చరిత్ర అనుకొని వ్యాఖ్యానాలు చేయడం అనేది సమాజం మీద, యువత మీద దుష్ప్రభావం కలగజేస్తుంది కదా. సినిమాటిక్ ట్రిక్స్కు మనం కూడా లోనైపోవడం, వాటి ఆధారంగా కామెంట్స్ చేయటం సమాజాన్ని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. ఢిల్లీలో ముస్లిం రాజుల పాలన గుర్తుకు తెచ్చేలా ఉండే పేర్లు మార్చేయాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అక్బర్ రోడ్, హుమయూన్ రోడ్, తుగ్లక్ రోడ్ల పేర్లు మార్చాలంటూ ఆందోళనలు కూడా జరిగాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కొన్ని ప్రాంతాల పేర్లు మార్చింది. ఢిల్లీలోని ఔరంగజేబు లేన్తో పాటు ఔరంగజేబు రోడ్డు కూడా అబ్దుల్ కలాం పేరు పెట్టారు. రాజ్పథ్ పేరు కర్తవ్య పథ్ గా మార్పు చెందింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు గణతంత్ర మండపం, అశోక్ మండపంగా మారిపోయాయి. రాష్ట్రపతి భవన్లో ప్రఖ్యాతిగాంచిన మొఘల్ గార్డెన్ ను కూడా అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చింది మోదీ ప్రభుత్వం. ఢిల్లీతో పాటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు నగరాల పేర్లు మార్చింది మోదీ ప్రభుత్వం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ను ఛత్రపతి సంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ నగరాన్ని ధారాసివ్ గా పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్ ప్రయాగరాజ్ గా, ఫైజాబాద్ జిల్లా అయోధ్య జిల్లాగా మార్చారు. మొఘల్ సరాయ్ జంక్షన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ గా మార్పు చెందింది. ముస్లిం పాలకుల పేర్లతో సంబంధం లేకుండా కూడా కొన్ని నగరాల పేర్లు మారాయి. కలకత్తా కోల్కతాగా మారితే మద్రాస్ చెన్నైగా మారింది. తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు నగరాలు, ప్రాంతాల పేర్లు మారుస్తామని ఎప్పటినుంచో చెప్తోంది కమలం పార్టీ. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా, నిజామాబాద్ పేరును ఇందూరుగా, ఆదిలాబాద్ పేరును ఏదులాపురంగా, వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వలసవాద చిహ్నాల్ని తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. కొన్ని వర్గాలు మాత్రం ఈ పేర్ల మార్పు సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చరిత్రను చెరిపేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు. అన్ని నగరాల పేర్లు మారుస్తోన్న మోదీ గుజరాత్ లోని అహ్మదాబాద్ పేరును మాత్రం ఎందుకు మార్చలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దానికి మతం రంగు పులిమి రాజకీయాలకు వాడుకుంటున్న ఇలాంటి సందర్భంలో సెలబ్రిటీలు తెలిసి తెలియని అంశాల ప్రాతిపదికగా కామెంట్స్ చేయటం సమాజానికి హాని చేస్తుంది. అందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సినిమాలు చూసి ఆనందించవచ్చు, లేదా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సినిమాను చూసి అదే చరిత్ర అనుకోని వ్యాఖ్యానాలు కూడా చేస్తే ప్రభుత్వం మాత్రం వలస పాలన ఆనవాళ్లు చెరిపివేయడంతో పాటు భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతల్ని ప్రతిబింబించేలా పేర్లు పెడుతున్నామని చెప్తోంది.